ఫ్రెండ్స్ టెక్నోస్ 2215కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జూలై 27, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకున్న న్యూస్ అయితే ఇవి. న్యూస్‌లోకెళ్ళే ముందు నిన్న మన లైఫ్ స్టైల్ ఛానెల్‌లో మనీ రిలేటెడ్ ఒక పోడ్‌కాస్ట్ అయితే చేశాము. నేను, సాయి సార్ మనీ పర్స్. సార్ నాకు ఎప్పటినుంచో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా ఉన్నారు. అండ్ మొత్తం కంప్లీట్‌గా మా ఎక్స్‌పీరియన్స్ మొత్తం మా వీడియోలో అయితే ఉంటది. చాలామంది చూసారు దాన్ని. చాలామంది చాలా నేర్చుకున్నట్లు కామెంట్ సెక్షన్‌లో పెడుతున్నారు. కొంతమంది కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నా అని చెప్పేసి. ఒకవేళ ఇంకా మీరు చూడకపోతే మాత్రం ఒకవేళ మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్‌గా బెటర్ చేసుకోవాలి మీ ఫ్యూచర్‌ని అనుకుంటే మాత్రం ఒకసారి వీడియోని చెక్ చేయండి. 2 అవర్స్ పైనే ఉంటది. కాకపోతే వర్త్ వాచింగ్. ఇంకా న్యూస్‌లోకెళ్తే ఫస్ట్ వచ్చేసరికి బ్లూంబర్గ్ నుంచి. బ్లూంబర్గ్ వాళ్ళ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం క్వాల్కామ్ ఏదైతే కొత్త ప్రాసెసర్స్ లాంచ్ చేయబోతుందో ఈ దసరాకి లాంచ్ చేస్తారో వాళ్ళు కొత్త ప్రాసెసర్స్ అవి 10% పైనే ప్రైజెస్ అయితే పెంచుతున్నారు. 10-20% కూడా పెరగొచ్చు అన్నట్లుగా రిపోర్ట్ వస్తుంది. ప్రాసెసర్ అయితే $300 పైనే ఉంటది. $300 లోపు అయితే ఉండదు. నెక్స్ట్ జనరేషన్ క్వాల్కామ్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్. ఒకవేళ బ్రాండ్స్ గాని ఎక్కువ ఆర్డర్ గాని పెట్టాయనుకోండి, ఎక్కువ సంఖ్యలో ఆర్డర్ పెడితే అప్పుడు డిస్కౌంట్ ఇస్తారు. కొన్ని మాత్రం ఆర్డర్ పెడితే మాత్రం డిస్కౌంట్ అయితే ఇవ్వరు. సో, ఇది బ్లూంబర్గ్ చెప్తుంది. సో, దీని ప్రకారం చూస్తే మాత్రం నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రైజెస్ ₹1,00,000 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ బ్యాచ్‌లో వన్‌ప్లస్ 16 రావచ్చు. ఐక్యూ 16 ఒకవేళ వస్తే అవి లాస్ట్ టైమ్ 73,000 దగ్గర అలా వచ్చినాయి గదా! ఇప్పుడు 90,000 పైనే ఎళ్ళొచ్చు. చెప్పలేము. ఎంతకన్నా ఎక్కువ గూడా ఎళ్ళొచ్చు. నిజమే గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 11 సీరీస్ కూడా ప్రైజెస్ పెరుగుతాయని జెప్పేసి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అయితే చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎగ్జాక్ట్‌గా ఎంత పెరుగుతాయని చెప్పలేదు గానీ పిక్సెల్ 11 సీరీస్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రైజెస్ అయితే ఎక్కువే ఉంటాయి. ఆగస్ట్ 12వ తారీఖు వీటిని లాంచ్ చేస్తున్నారు. మొత్తం చాలా ఫోన్స్ వస్తాయి. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో ఎక్స్ఎల్, 11 ప్రో ఫోల్డ్ కూడా రావచ్చు. ఫోల్డబుల్ ఫోన్ కూడా రావచ్చు. సో, అన్నిటి ప్రైజెస్ ఎంతుంటాయో మనకి ఆగస్ట్ 12 తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే శాన్‌డిస్క్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే దొరకట్లేదో ర్యామ్ స్టోరేజ్‌లు ఆకాశానికి అందినియి కదా! వాటి మీద కొన్ని డిస్కౌంట్స్ వస్తున్నాయి. శాన్‌డిస్క్ నుంచి ఎక్స్టర్నల్ ఎస్ఎస్‌డీ 4 టీబీ ఎక్స్టర్నల్ ఎస్ఎస్‌డీ నార్మల్‌గా ఇది ₹70,000 ఉంటది. ఓన్లీ ఇదొక్క కలర్ మాత్రమే ₹47,800కి వస్తుంది. ఇది ఎంతసేపు ఉంటదో తెలీదు. ఎందుకంటే హాట్ కేక్స్ లాగా ఎగిరిపోతా ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్నల్ ఎస్ఎస్‌డీ కోసం చూస్తుంటే మాత్రం మీ పీసీకి 500 జీబీ ఎస్ఎస్‌డీ వచ్చేసరికి ₹11,809 అయితే వస్తుంది. ఇవి నార్మల్‌గా 25,000-30,000 దగ్గర అయితే ఉంటాయి. ఇప్పుడు ఇది ₹11,800 అయితే వస్తుంది. సో, ఇవి హాట్ డీల్స్ అన్నమాట. ఇవి ఎప్పుడైనా ఎళ్ళిపోవచ్చు. కొన్ని యూనిట్స్ మాత్రమే ఉండొచ్చు. అమెజాన్ కూడా గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే అనౌన్స్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఫ్రీడమ్ సేల్ అయితే నడుస్తది. 7వ తారీఖు నుంచి ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అమెజాన్ కూడా అనౌన్స్ చేసింది. సో, ఆగస్ట్ 7వ తారీఖు అమెజాన్‌లో కూడా సేల్ స్టార్ట్ అయితది. అమెజాన్‌లో డిస్కౌంట్ వచ్చేసరికి హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ మీద వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ మీద అప్ టు 10% డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసరికి ఎస్‌బీఐ కార్డ్స్ మీద. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ర్యామ్ షార్టేజ్ నడుస్తూ ఉంది. ఉన్న కంపెనీస్ అన్నీ ఏఏ కంపెనీస్‌కి ర్యామ్ తయారు చేయడంలోనే బిజీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు హువావే అయితే ఒక చిన్న కొత్త కంపెనీ అయితే పట్టింది. చైనాలో ఒక చిన్న కంపెనీ ఉంది స్వేషూర్ అని చెప్పేసి. వీళ్ళు హువావేకి పనిచేస్తూ ఉంటారు. హువావే కార్లు తయారు చేస్తుంటది కదా! కార్లలో గానివ్వండి, లేకపోతే వాళ్ళ 5జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గానివ్వండి, ఇట్లాంటి చోట్ల వీళ్ళు ర్యామ్ సైజ్ సప్లై చేస్తా ఉంటారు. ఇప్పుడు ఈ కంపెనీలు హువావే భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్ చేయడం కాకుండా గవర్నమెంట్ బ్యాకప్ కూడా తీసుకుంటుంది. గవర్నమెంట్ కూడా బ్యాకప్ ఇస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది చైనీస్ గవర్నమెంట్. ఎందుకంటే ఎక్కువ ర్యామ్స్ తయారైనాయి అనుకోండి, వాళ్ళకి ఇంకా బెటర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ర్యామ్ షార్టేజ్ అయితే నడుస్తుంది. సో, అందుకే ఈ కంపెనీ అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫిఫ్త్ ప్లేయర్ అయితే వచ్చాడు మార్కెట్‌లోకి. ఇప్పటిదాకా మనకి 4 కంపెనీసే తెలుసు. ఒకటి సామ్‌సంగ్, నెక్స్ట్ ఎస్‌కే హైనిక్స్ ఉంటది, మైక్రాన్ ఉంది అండ్ రీసెంట్‌గా సీఎక్స్ఎంటీ వచ్చింది. ఇప్పుడు దాని వెనకాల యాపిల్, గూగుల్ ఇవన్నీ పడుతున్నాయి. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ కంపెనీ స్వేషూర్. రీసెంట్‌గా వన్‌ప్లస్ కొన్ని కంట్రీస్‌లో వాళ్ళ ఆపరేషన్స్‌ని షట్ డౌన్ చేసింది. అలానే నథింగ్ కూడా కొన్ని కంట్రీస్‌లో వాళ్ళ ఆపరేషన్స్‌ని షట్ డౌన్ చేస్తదని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీన్ని నథింగ్ కో ఫౌండర్ రకీస్ అయితే కొట్టిపడేశారు. మేము ఏ కంట్రీ నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదు. కాకపోతే మా స్ట్రాటజీస్ ఉన్నాయి. వాటిని మారుస్తున్నాము. అంటే ఫోన్స్ లాంచెస్ లేవు కదా! వాళ్ళు ఫోన్స్ లాంచెస్ చేయట్లేదు. ఇప్పుడు ఏఐ మీద కొద్దిగా వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఫోన్‌లు చూసుకుంటే నథింగ్ 4A ప్రో వచ్చింది. 4B వచ్చింది. సీఎంఎఫ్ ఫోన్స్ ఏమి రావట్లేదు. నెక్స్ట్ 6 మంత్స్‌లో నథింగ్ నుంచి నాకు తెలిసి ఒక ఫోన్ కూడా రాదు. వీళ్ళంతా ఖాళీగా ఉంటారు కదా! ఏఐ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనం వివో నుంచి వివో ఎస్2 లాంచ్ అవబోతుంది. ఆగస్ట్ 6వ తారీఖు వివో నుంచి వివో ఎస్2 అయితే వస్తుంది. ఎస్1 ఎప్పుడు 2019లో వచ్చిందనుకుంటా. దాని తర్వాత మళ్ళీ ఎస్ సిరీస్‌లో ఇంకో ఫోన్ తీసుకొని వస్తున్నారు. అండ్ దీన్ని అఫీషియల్‌గా వివో టీజ్ చేస్తుంది. కొన్ని స్పెక్స్ కూడా లీక్ అయినాయి. దీని డిజైన్ కూడా మీకు కనిపిస్తుంది. స్క్రీన్ మీద చూడొచ్చు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. 7050 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తది. మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తది. ఇది మీడియాటెక్ 7360 ప్రాసెసర్‌తో రావచ్చు. అండ్ ఫుల్ హెచ్‌డీ AMOLED స్క్రీన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 6.59 ఇంచ్ డిస్‌ప్లేతో రావచ్చు. కొంచెం చిన్న సైజ్ ఉంటది ఫోన్. నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుంచి. బ్లూంబర్గ్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే యాపిల్ ఏఐ క్లాసెస్ మొత్తం ఫినిష్ అయిపోయింది. కాకపోతే వాళ్ళు తీసుకురావట్లేదు. మాక్సిమం ఇప్పుడు ఈ ఇయర్‌లో తీసుకురాకపోవచ్చు. 2027 WWDC జరుగుతది కదా! అప్పుడు దీన్ని అనౌన్స్ చేయొచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. ఎందుకు తీసుకురావట్లేదంటే మెయిన్ రీజన్ ప్రైవసీ గురించి ఆలోచిస్తుంది యాపిల్. సో, యాపిల్ లాంటి బ్రాండ్ ఖచ్చితంగా ప్రైవసీ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటది.
మెటా రేబాన్ గ్లాసెస్ మార్కెట్‌లో ఉన్నాయి. కాకపోతే వాటికి ప్రైవసీ లేదు. చాలామంది వాటి మీద కేసులు పెడుతున్నారు. మెటా మీద కూడా కేసులు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వీడియోస్ రికార్డ్ చేశారు మెటా గ్లాసెస్ యూజ్ చేసి అని చెప్పేసి. అండ్ కొంతమంది ఆ లైట్ ఉంటది కదా! లైట్‌ని బైపాస్ చేస్తున్నారు. రకరకాలుగా యూజ్ చేస్తున్నారు. ఓవరాల్‌గా అయితే మాత్రం ఏదైతే వీడియో రికార్డింగ్ కేపబిలిటీ ఉంటదో దాన్ని కూడా తీసేయడానికి యాపిల్ ఆలోచిస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది. అంటే గ్లాసెస్ యూజ్ చేసి మనం ఏదైనా మనకు కనిపించే వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కాల్స్ గాని, మాట్లాడడం గాని, మెసేజెస్ అన్నీ చేయొచ్చు గానీ ఒకటి మాత్రం తీసేస్తారు దానిలో. దాని నుంచి ఫోటోస్ తీసి గాని, వీడియోస్ తీసి గాని మనం సేవ్ చేసుకోవడానికి ఉండదు. ఇదొక్క ఫీచర్ కూడా తీసేయొచ్చు యాపిల్. అది తీసేసి తీసుకురావచ్చు. అదొక్క ఫీచర్ తీసేస్తే ఎవరు మనకు తెలియకుండా మన ఫోటో తీయలేరు, వీడియో రికార్డ్ చేయలేరు. అవి సేవ్ అవ్వవు. సో, ఇలా యాపిల్ ఆలోచిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చెందిన రీసెర్చర్స్ ఒక రింగ్‌ని తయారు చేశారు. ఈ రింగ్ ఏం చేసిద్దంటే మనం పెట్టుకుంటే స్వెట్ వస్తూ ఉంటది కదా! అక్కడ హోల్స్ నుంచి. ఈ స్వెట్ యూజ్ చేసుకొని చాలా వరకు ఇది మెజర్ చేయగలదు. లైక్ మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్‌ని మెజర్ చేయగలదు. మన బ్లడ్‌లో ఏమైనా ఆల్కహాల్ తీసుకుంటే ఆ స్వెట్ రూపంలో వస్తుంటది కదా బయటికి. దాన్ని కూడా మెజర్ చేయగలదు. అండ్ ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానివ్వండి, విటమిన్ సికి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ కీటోన్స్ ఇవి కూడా ఇది డిటెక్ట్ చేయగలదు. కీటోన్స్ అంటే మన బాడీ మన గ్లూకోజ్ లేదనుకోండి. మనం ఏమైనా తినలేదు, గ్లూకోజ్ లేదు అంటే లివరే కొద్దిగా గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. లాక్టోస్ ఏందంటే మనకి ఎక్కడైనా ఎనర్జీ కావాలనుకుంటే ఫాస్ట్‌గా ఎనర్జీని జనరేట్ చేసిద్ది. ఆక్సిజన్ కంటే ఫాస్ట్‌గా. సో, ఇవన్నీ ఇది మెజర్ చేయగలదు. కాకపోతే దీనిలో అన్నీ యాక్యురేట్‌గా అయితే రావట్లేదు. బ్లడ్ షుగర్ అంటే నీకు బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ స్వెట్ రూపంలో వచ్చి ఇది మెజర్ చేస్తే అదంత డీటెయిల్ అయితే ఇవ్వట్లేదు. అండ్ దాంతో పాటు కీటోన్స్ కానివ్వండి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ ఇది యాక్యురేట్‌గా మెజర్ చేయట్లేదు. ఇది యాక్యురేట్‌గా ఏమేమి మెజర్ చేస్తుందంటే విటమిన్ సి డీటెయిల్స్ మెజర్ చేస్తుంది. అండ్ లాక్టోస్ డీటెయిల్స్ మెజర్ చేస్తుంది. అండ్ ఆల్కహాల్ డీటెయిల్స్ మెజర్ చేస్తుంది. ఈ 3 బాగా చేస్తుంది. 3 అయితే మిస్ అవుతున్నాయి. వీటిని ఏఐ ద్వారా ట్రైన్ చేస్తామని చెప్తున్నారు. ఏఐ ద్వారా కొద్దిగా యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చేలాగా చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది వర్కౌట్ అయితే మార్కెట్‌లోకి తీసుకురావచ్చు. చూడాలి మరి వర్కౌట్ అయిద్దో లేదో. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే కార్తీక్ అడుగుతున్నారు. S26 తీసుకోవాలా? లేకపోతే 10,000 యాడ్ చేసి S25 అల్ట్రా తీసుకోవాలని అడుగుతున్నారు. రెండిట్లో అయితే మాత్రం S25 అల్ట్రా మీకు బెటర్ ఆప్షన్ అయితది S26 కంటే. అమెరికాలో ఏఐ కంపెనీస్ మీద చాలా మంది కేసులైతే పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏఐస్‌ని ట్రైన్ చేయడానికి లైబ్రరీస్‌ని నాశనం చేస్తున్నారు. లైబ్రరీ అంటే మనకు గ్రంథాలయం. అక్కడికెళ్ళి మనకి ఎన్నో పురాతన బుక్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. మనం చాలా చదువుకోవచ్చు. సో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐని ట్రైన్ చేయడానికి మీరు 'రోబో' సినిమా చూసే ఉంటారు కదా! దానిలో బుక్స్ చదువుతది కదా! ఒక సీన్‌లో రోబో. సో, అట్లా ఏఐని ట్రైన్ చేయడానికి వీళ్ళు బుక్స్‌ని చదివిపిస్తారు వాటితోటి. బుక్ చదవాలంటే రోబో సినిమాలో ఇట్లా స్కాన్ చేస్తే అవ్వదు. ప్రతి పేజీని అయితే అవి ఖచ్చితంగా స్కాన్ చేయాల్సిందే. అప్పుడే అది ట్రైన్ చేయగలరు వాళ్ళు. అండ్ ఇలా చేసినప్పుడు టైం ఎక్కువ పడుతుందంట. అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు బుక్స్‌ని చింపేస్తున్నారు. పేజీలు చింపేసి వాటిని టేబుల్ మీద ఇట్లా పెట్టేసి అవి స్కాన్ చేసేసి ఏఐ దాన్ని ట్రైన్ చేసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బుక్ నాశనం అయిపోతుంది. సో, ఎందుకని చెప్పేసి ఎవరైతే బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటారో మన హిస్టరీని కాపాడుకోవాలి. అండ్ చాలా బుక్స్ చాలా ఆథర్స్ ఇప్పుడు లేరు. వాళ్ళు రాసిన బుక్స్ అలా ఉన్నాయి గ్రంథాలయాల్లో. వాటన్నిటిని వీళ్ళు తీసుకెళ్ళి నాశనం చేస్తున్నారు ఏఐ కంపెనీస్ అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళ మీద కేసులైతే ఏస్తున్నారు. వీళ్ళు ఇలానే కంటిన్యూ చేసుకుంటా పోతే మన హిస్టరీ మన పిల్లలకు కూడా తెలీదు. బుక్స్ రూపంలో ఉన్నవన్నీ నాశనం చేస్తున్నట్లు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. యూఎస్‌లో అరిజోనా యూనివర్సిటీ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ ఉంటది. దీనిలో ఒక కొత్త కోర్స్ యాడ్ చేస్తారన్నమాట. దీనికి డిగ్రీ కూడా ఇస్తారు. కోర్స్ ఏందంటే కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ కూడా కోర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ కంటెంట్ క్రియేషన్ ఎగ్జాక్ట్ కోర్స్ నేమ్. ఇది మీరు చదవచ్చు. అండ్ దీనిలో వీళ్ళు ఏం నేర్పిస్తారంటే రీసెర్చ్ ఎలా చేయాలి కంటెంట్ క్రియేషన్‌కి అండ్ కెమెరా గురించి కెమెరా ఎలా మీరు హ్యాండిల్ చేయాలి అండ్ కెమెరా ప్రెజెన్స్ మీరు ఎలా ఉండాలి. ఎవ్రీథింగ్ కంప్లీట్‌గా కంటెంట్ క్రియేషన్ రిలేటెడ్. ఇంకా మీ ఫాలోవర్స్‌ని ఎలా పెంచుకోవాలి. డీటెయిల్‌గా అన్నీ మీకు ట్రైన్ చేస్తారనమాట. ఇట్లా ఒక డిగ్రీయే క్రియేట్ చేశారు ఈ యూనివర్సిటీ వాళ్ళు. లాస్ట్ న్యూస్‌లో ఒకటి చెప్పాను. యూపీ చెందిన ముగ్గురు ఇన్‌ఫ్లుయెన్సర్ అమ్మాయిలు ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు సినిమాటోగ్రాఫర్‌ని అని చెప్పేసి. ఇప్పుడు ఆ పాపం పెళ్లి చేసుకున్న అబ్బాయిని తీసుకెళ్ళి జైల్‌లో అయితే ఏశారు. ఎందుకేశారంటే లీగల్‌గా వాళ్ళందరూ మేజర్స్ లాగా చెప్పారనమాట. ఒక అమ్మాయికి 20 ఇయర్స్, ఒక అమ్మాయికి 19 ఇయర్స్, ఒక అమ్మాయికి 18 ఇయర్స్, అబ్బాయికి కూడా 20 ఇయర్స్ పైనే ఉన్నాయి. సో, మొత్తం కలిపి అంతా మేజర్సే. ఒకవేళ కోర్ట్‌కెళ్ళినా గాని ఏం కాదు. సో, ఇక్కడ ఏమైందంటే తర్వాత ఆ అమ్మాయి ఒరిజినల్ సర్టిఫికేట్ చిన్న పిల్ల ఉంది దానిలో. ఆ అమ్మాయి ఒరిజినల్ సర్టిఫికేట్ బయటకొచ్చింది. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ వాళ్ళ టీచర్స్ అందరూ తీసుకొనొచ్చారు బయటికి. ఆ అమ్మాయి ఏజ్ చూసుకుని సర్టిఫికేట్ ప్రకారం 15 ఇయర్స్ ఉంది. సో, దీన్ని పెట్టుకొని వాళ్ళ మీద కేసయితే ఫైల్ చేశారు ప్రస్తుతానికి. అబ్బాయినైతే అరెస్ట్ చేశారు. జైల్‌లో పడేశారు. దీన్ని బట్టి ఏమర్థమైంది ఒక సామెత ఉంటది కదా! ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముల్లు మీద పడ్డా అని చిరిగేది ఆకే అని చెప్పేసి ఇక్కడ ఆకొచ్చేసరికి అబ్బాయి, ముల్లొచ్చేసరికి అమ్మాయి జాగ్రత్తగుండండి. మళ్ళీ ట్రంప్ వార్ గురించి మాట్లాడి వార్‌కి కొద్దిగా బ్రేక్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇదేదో ఇన్నింగ్స్ బ్రేక్ లాగా క్రికెట్ ఆడుతుంటే వార్‌కి బ్రేక్‌లు ఇవ్వడం ఏందో, మళ్ళీ స్టార్ట్ చేయడం ఏందో అసలు ప్రపంచంతో ఎలా ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారనమాట ఇప్పుడు. ప్రస్తుతానికైతే వార్ పాస్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ అన్నీ కొంచెం పుంజుకున్నాయి.
మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ వార్ స్టార్ట్ చేస్తా అంటాడు. 'జులై' సినిమాలో సీన్ ఉంటది కదా! స్విచ్ ఆఫ్ చేసి, ఆన్ చేసి ఆడుకుంటా ఉంటారు. అట్లా ఆ టైప్‌లో ట్రంప్ మామ ప్రపంచంతో ఆడుకుంటున్నాడు. కాపోతే ఇజ్రాయెల్ పీఎం అయితే అమెరికాకెళ్తున్నాడు. దీని గురించి మాట్లాడడానికి ఈ వార్‌ని ఎలా ఎండ్ చేయాలో చూస్తున్నారు. ఈ వార్ ఎండ్ అయితే గాని మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మొత్తం బ్లాక్ చేసి పడేశారు. మొన్న మన షిప్పుల మీద గూడా బాంబులైతే ఏశారు ఇరాన్ వాళ్ళు. ఏవి అక్కడి నుంచి కదలనివ్వట్లేదు. అది గాని ఓపెన్ అయితే మనకు చాలా వరకు కష్టాలు తీరుతాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు. రేపు నేను ఢిల్లీ ఎళ్తున్నా ఒక ఈవెంట్‌కి. రేపు అప్‌కమింగ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఏమేమి మొబైల్స్ రాబోతున్నాయో డీటెయిల్‌గా మీకు ఆ వీడియోలో అయితే తెలుస్తది. ఒకసారి చెక్ చేయండి రేపు మీకే అర్థమైతది. మళ్ళీ మనం ఎల్లుండి టెక్ న్యూస్‌లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.